మనం ఎంత పెద్దవాళ్ళమైనా వాళ్ళ ప్రతి హ్యాపీ మూమెంట్లో మనం కూడా ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే పేరెంట్స్. సో వాళ్ళ గురించి మనందరికీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి. మనం ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ప్లేస్ వాళ్ళు కూడా చూడాలని. మ్యాటర్ ఏంటంటే అమ్మ అనుకోకుండా హైదరాబాద్ వచ్చింది. ఇంకా మనం ఆగుతామా? అస్సలు తగ్గేదేలా. ఈ 2 days మర్చిపోలేని మెమరీస్ని నా ఖాతాలోకి వేసుకుందామని ఫిక్స్ అయ్యే గాయస్. ఇంకేముంది, ఫస్ట్ డే చలో స్వర్ణగిరి. ఈ మధ్య ఎలాంటి స్టేట్మెంట్స్ చాలా వింటున్నాం. వీ హ్యావ్ ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ మామ్స్ అని. నా వరకు మామ్స్ ఇన్నోసెన్స్ అనేది ఒక్క జనరేషన్తో ఆగిపోయేది కాదు. బికాజ్ లైఫ్లో అమ్మ అనే రోలే ఇన్నోసెంట్. సో ఎన్ని ఇయర్స్ ఎన్ని యుగాలు మారినా అమ్మ అమ్మే. అమ్మ అంటేనే ఇన్నోసెన్స్. మనం ఎలా ఉన్నా ఏం చేసినా యాక్సెప్ట్ చేయగలిగేది మాత్రం పేరెంట్స్. అందులో ఫస్ట్ ప్లేస్ అమ్మే ఉంటుంది. పచ్చిగా చెప్పాలంటే స్వార్థం లేని పిచ్చి ప్రేమ అమ్మకు పీక్స్లో ఉంటుంది. మ్యాటర్లోకి వస్తే మనకు కొంచెం భక్తి ఎక్కువ కాబట్టి ఫస్ట్ డే స్వర్ణగిరికి తీసుకు వెంకన్న దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి చాలా పీస్ఫుల్ ప్లేస్. మనం పేరెంట్స్ కోసం ఎక్స్పెన్సివ్ ట్రిప్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో అయినా సరే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు. ఈ 2 రోజులు అమ్మతో గడిపిన ప్రతి మూమెంట్ చాలా స్పెషల్. బికాజ్ మనం పేరెంట్స్తో స్పెండ్ చేసే టైం ఇప్పుడు సింపుల్గా ఉన్న తర్వాత అదే మన ఫేవరెట్ మెమరీ అవుతుంది. అలసిపోయిన మొహాలతో ఫాస్ట్ ఫుడ్తో ఫస్ట్ డే గాన్. నెక్స్ట్ డే పెద్ద ప్లాన్స్ ఏం లేవు కానీ చార్మినార్ షాపింగ్. సెకండ్ డే ఈజ్ గాన్ గాయ్స్. ఇలా మీరు మీ పేరెంట్స్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. బాయ్.